హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మీ ఛానల్. ఈరోజు మనం నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే బేసన్ లడ్డూని ఎలా చేయాలో చూద్దాం. ఇలా కానీ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి పాకం పట్టే అవసరం లేదు, అలాగే ప్రాసెస్ కూడా ఎక్కువగా ఏం ఉండదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డూని ఈజీగా చేసేయచ్చు. మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలే వచ్చేది రాఖీ పండగ, ఎన్ని స్వీట్స్ చేసుకున్నా తక్కువే కదా. మరి తొందరగా అయిపోయే ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే దీన్ని ప్రిఫర్ చేయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు. 1 కప్పు శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమన్నా పొట్టు అది ఉంటే రాకుండా ఉంటుంది. పిండిని జల్లించుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి 1/2 కప్పు నెయ్యి వేసి జల్లించుకున్న శనగపిండి వేసి కలుపుతూ ఉండాలి, ఉండలు ఏం లేకుండా. ఈ పిండి ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది, పచ్చివాసన పోయి. ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చూడటానికి కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు, అది ఆప్షనల్ మాత్రమే. చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది చల్లారి గట్టిగా అయిన తర్వాత సగం కప్పు కంటే కొద్దిగా ఎక్కువ చక్కెర పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా చేయితో కలుపుకోవడం వల్ల చక్కెర పౌడర్ అనేది మొత్తం అంతా బాగా పడుతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చక్కెర కలిపిన తర్వాత మిశ్రమం అంతా మళ్ళీ పల్చగా అయినట్టు అవుతుంది. అందుకే ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత లడ్డూలాగా చేసుకోవాలి. చూసారా, మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఇలా గట్టిగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలని నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. కావాలి అనుకుంటే వీటిపై కాజు, బాదం లేదా పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో, తింటే కూడా అంతే రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.